వెల్కమ్ టు పురా లోకల్. నేను మీ హేమమాలిని. తెలుగు అమ్మాయిలంటే టాలీవుడ్కి ఎప్పుడూ కాస్త చిన్న చూపే. చాలా సందర్భాలలో చాలా మంది హీరోయిన్ల విషయంలో ఇది రుజువైంది. అందుకే సొంత ఇండస్ట్రీని కాదని పక్క ఇండస్ట్రీలో సత్తా చాటుతున్నారు తెలుగు అమ్మాయిలు. ఇక మన తెలుగు అమ్మాయి శోభిత ధూళపాల్లా కూడా ఇతర ఇండస్ట్రీల్లో మంచి ప్రాజెక్ట్స్ చేస్తూ బిజీగా ఉంది. సినిమాలతో పాటు వెబ్ సిరీస్లపై కూడా కాన్సన్ట్రేషన్ చేస్తూ చాలా డిఫరెంట్గా థింక్ చేస్తుంది. ప్రస్తుతం బాలీవుడ్లో మంచి గుర్తింపు సాధించిన ఈ బ్యూటీ తాజాగా మంకీ మ్యాన్ సినిమాలో హాలీవుడ్ ఎంట్రీ కూడా ఇచ్చింది. ఇక ఈ సినిమాలో తన పాత్ర గురించి ఓ ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ కమెంట్స్ చేసింది. నటుడు దేవ్ పటేల్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన మంకీ మ్యాన్ సినిమా ఏప్రిల్ 5న అమెరికాలో విడుదలైంది. 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ చిత్రం భారత్లో మాత్రం ఏప్రిల్ 26న విడుదల కాబోతుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో శోభిత తన పాత్ర గురించి చెప్పుకొచ్చింది. మంకీ మ్యాన్ సినిమాలో నేను సీత అనే వేశ్య పాత్ర పోషించాను. ఇలాంటి వైవిధ్యమైన పాత్రలో నటించినందుకు చాలా గౌరవంగా భావిస్తున్నాను. ఈ మంకీ మ్యాన్ సినిమాలో నా పాత్రకు అధిక ప్రాధాన్యం ఉంది. అలానే సినిమాకి ప్రేక్షకుల ఆదరణ కూడా దక్కుతుంది. ప్రాధాన్యం ఉన్న పాత్ర స్టోరీ నెరేషన్లో కీలకమని భావించే ఏ పాత్ర చేయడానికైనా నేను ఎప్పుడూ సిద్ధంగానే ఉంటా అంటూ శోభిత చెప్పింది. 2016లో హిందీ మూవీతో వెండి తెరకి పరిచయమైంది శోభిత. ఆ తర్వాత అడవి శేష్ తీసిన గూఢాచారితో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. అనంతరం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో పలు చిత్రాల్లో యాక్ట్ చేసింది ఈ బ్యూటీ. మణిరత్నం తీసిన పొన్నియిన్ సెల్వన్ సిరీస్ లో శోభిత అందం, నటనకి మంచి గుర్తింపు వచ్చింది. ఇక ది నైట్ మేనేజర్ వెబ్ సిరీస్ లో అయితే లిప్ లాక్లు, రొమాంటిక్ సీన్లతో రెచ్చిపోయింది శోభిత. ఈ వెబ్ సిరీస్ తర్వాత శోభితకి వరుస ఆఫర్లు దక్కుతున్నాయి. అటు సినిమాలు, ఇటు వెబ్ సిరీస్ రెండిటిని హ్యాండిల్ చేస్తూ కెరియర్ ను పక్కా ప్లానింగ్ తో కొనసాగిస్తుంది. మరి ఈ మంకీ మ్యాన్ సినిమాతో శోభిత కెరియర్ ఇంకా ఊపందుకుంటుందో లేదో చూడాలి. ప్రస్తుతానికైతే ఈ బ్యూటీ చేతిలో తెలుగు సినిమాలేమీ లేవు.